ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గొప్ప నామంలో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. దేవుడు ఈరోజు మనందరినీ ప్రేమించి జనవరి 5వ తారీఖు ఇచ్చిన మాట, మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువగా చేసి ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన కొరకు ఎన్నో ఘనమైన కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు చేసిన కార్యాలలో గొప్ప గొప్ప కార్యాలు, సపోజ్ మన కుటుంబమే తీసుకున్నాం. మన తండ్రి నుంచి మన నుంచి మన పిల్లలు, వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలు, ఇలా ఒక్కొక్క వంశము అభివృద్ధి చెందుతూ వస్తుంది. అలా అభివృద్ధి చెందినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా ఒక్కొక్క తరానికి 2 రెట్లుగా వస్తుంది. అయితే మనం ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే మన పిల్లలకి నేర్పించుకోవాల్సింది ఏంటి అంటే బాధ్యత నేర్పించాలి. దేవుని పట్ల ప్రేమ, భక్తి, విధేయత. ఏం నేర్పించాలి? మనకి ప్రేమ, భక్తి, విధేయత. ఇది ఎప్పుడైతే మన పిల్లలకి మనం నేర్పిస్తామో దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము మన కుటుంబానికి యుగాలు ఉండిద్ది. దేవుడు మనకి ఇచ్చినంత కాలం ఉంటుంది. ఈ వాగ్దానాలన్నీ మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటూ చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు దేవా. అయ్యా, ద్వితీయోపదేశకాండంలో 1:11 మాకు ఇచ్చిన ఈ వాగ్దానం నాయన నా కుటుంబాలను నెరవేరినట్లుగా నీవే మమ్మల్ని ప్రేమించి సహాయము దయచేయమని యేసు నామం పేరిట అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.